గత కొన్ని రోజులుగా డాగ్స్ గురించి కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే డాగ్స్ కరవడం వల్ల రేబీస్ వచ్చి నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయని చెప్పారు. ఇదే ఇష్యూ 2 years బ్యాక్ కూడా జరిగింది మన సొసైటీలో. అప్పుడు కూడా చాలా మంది చాలా విధాలుగా స్పందించారు. బట్ ఈసారి కొంచెం లొల్లి ఎస్కలేట్ అయింది అండ్ సుప్రీం కోర్ట్ ఆల్సో గేవ్ సమ్ గుడ్ న్యూస్. అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా, ఈ ఎర్త్ మొత్తం మనుషులకు మాత్రమే డిజైన్ చేయబడిందా? శివుడికి ద బెస్ట్ కంపానియన్ అనేది డాగ్ ని భైరవుడిగా మనం పాతకాలం నుంచి కొలుస్తాము, రెస్పెక్ట్ ఇస్తాము, సెలబ్రేట్ చేస్తాము. మనం కాదు, కోతులు, కుక్కలు, పులులు, సింహాలు, రకరకాల జంతువులన్నిటికీ ఎర్త్ అనేది ఇల్లు. మనం పుట్టి చచ్చేదాకా ఇది అందరి సొంతం. తాగి రోడ్ల మీద మనుషులు నడుస్తుంటారు కదా, కుక్క కనిపిస్తే కట్ట తీసుకొని దాన్ని ఉరికించి కొడతాడు, రాలిసిరి కొడతాడు. సొసైటీలో ఎన్నో ఏళ్ల నుంచి, తరాల నుంచి కుక్కలతో మనం కో ఎగ్జిస్ట్ అవుతున్నాం, సావాసం చేస్తున్నాం. ఏం చేసినా నేను వాటికి ఒక పూట ఎప్పుడో ఒకసారి అన్నం పెట్టినందుకు అంత ప్రేమ చేసినాయి. ఎప్పుడైతే డాగ్ మీతో ఫ్రెండ్షిప్ అవుతుందో ఎందుకు గరుస్తుంది? డాగ్స్ ని కొడుతున్నారు, డాగ్స్ ని చంపేస్తున్నారు, డాగ్స్ ని హరాస్ చేస్తున్నారు, కుక్క పిల్లల్ని హరాస్ చేస్తున్నారు, ఎన్ని కేసెస్ ఉన్నాయి. మరి వాటి మీద ఎంపతి లేదా? కుక్కలకి, మనుషులకి, జంతువులకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఈ రోజు కుక్కలు ఎలిమినేట్ చేస్తాము, రేపు కోతులు వస్తాయి, వాటిని ఎక్కడ పెడతావు? డాగ్స్ డేంజరసా? అసలు డాగ్స్ ఉండకూడదా? డాగ్స్ స్ట్రీట్ లో ఉండడం మనకు సేఫా కాదా? డాగ్స్ గురించి మాట్లాడాలని ఉంది. నమస్తే, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు సైకాలజీ టాపిక్స్ పర్టికులర్గా కాకుండా ఒక ఇష్యూ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో డాగ్స్ గురించి కొన్ని లొల్లులు జరుగుతున్నాయి. సుప్రీం కోర్ట్ దీని గురించి రెండోసారి చర్చ, అంటే 2 times ఇష్యూ కూడా జరిగింది. ఇదే ఇష్యూ 2 years బ్యాక్ కూడా జరిగింది మన సొసైటీలో. అప్పుడు కూడా చాలా మంది చాలా విధాలుగా స్పందించారు. బట్ ఈసారి కొంచెం లొల్లి ఎస్కలేట్ అయింది అండ్ సుప్రీం కోర్ట్ ఆల్సో గేవ్ సమ్ గుడ్ న్యూస్. అదొకలాగా గుడ్ న్యూస్ లాగా కనిపిస్తుంది నాకు. సో ఏది ఏమైనా ఈరోజు నాకు ఈ స్ట్రీట్ డాగ్స్ గురించి మాట్లాడాలని ఉంది. సో డాగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు, డాగ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, రోడ్డు మీద డాగ్ కనిపిస్తే కొట్టే వాళ్ళు, డాగ్స్ ఉండకూడదు అనేవాళ్ళు, మీరు డాగ్స్కి సంబంధించి ఎలాంటి ఎమోషన్ ఉన్నా దయచేసి ఈ వీడియో కూర్చొని చూడండి. కొట్టుకుందాం కొంచెంసేపు. అయితే ఎప్పుడైతే డాగ్స్ గురించి ఇష్యూ స్టార్ట్ అయిందో, సుప్రీం కోర్ట్ నుంచి ఫస్ట్ టైం ఎప్పుడైతే షెల్టర్లో వేయాలి అనే ఒక మాట బయటికి వచ్చిందో, అప్పటి నుంచి డాగ్ లవర్స్ అందరూ, చాలామంది డాగ్ షెల్టర్స్ వాళ్ళు, వీళ్ళందరూ సెలబ్రిటీస్ కానీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అందరూ ఏదో విధంగా తమ ఒపీనియన్స్ చెప్తూనే ఉన్నారు. ఒక సైడ్ ఇదైతే, ఇంకొక సైడ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇది గుడ్ జడ్జ్మెంట్, డాగ్ షెల్టర్ హౌస్కి వెళ్ళిపోవాలి, రోడ్ల మీద డాగ్లు ఉండొద్దు అనే ఇంకొక లాట్ ఆఫ్ పాపులేషన్ కూడా చాలా ఓకల్గా 2 విధాలుగా కొట్టుకుంటున్న సొసైటీలో. ప్రస్తుతం నా సైడ్ నుంచి నేనేమనిపిస్తుంది, దీన్ని ఎలా చూడొచ్చు అనే ఒక పర్స్పెక్టివ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే డాగ్స్ కరవడం వల్ల రేబీస్ వచ్చి చాలా మంది చచ్చిపోతున్నారు. సో అసలు డాగ్స్ సొసైటీలో ఉండడం ఎంతవరకు కరెక్ట్? అసలు డాగ్స్ కరిస్తే రేబీస్ వచ్చి కొట్టుకొని చచ్చిపోయే మనుషులు ఉన్న పరిస్థితులలో డాగ్స్ స్ట్రీట్లో ఉండడం మనకు సేఫా కాదా? అసలు ఇదంతా ఆలోచిస్తే అసలు డాగ్స్ మన సొసైటీలోకి ఎలా వచ్చాయి? ఈ హిస్టరీ తీసుకుంటే, మన పురాణాలకు వెళ్తే, ఫస్ట్ రిలీజియస్ విషయానికి వెళ్తే, శివుడికి ద బెస్ట్ కంపానియన్ అనేది డాగ్ని భైరవుడిగా మనం పాతకాలం నుంచి కొలుస్తాము, రెస్పెక్ట్ ఇస్తాము, సెలబ్రేట్ చేస్తాము. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న మన భారతదేశంలో ఎన్నో తరాల నుంచి కుక్కలు మనతో ఉంటున్నాయి. జస్ట్ మన భారతదేశ చరిత్రలోనే కాదు, మీరు ఈవెన్ ఈజిప్షియన్ చరిత్ర తీసుకున్నా కూడా డాగ్స్ ఎగ్జిస్టెన్స్ అక్కడ కూడా ఉంది. సో అవన్నీ ఎందుకు, ఫస్ట్ మన దగ్గర మన దేశం గురించి మాట్లాడుకుందాం. డాగ్స్ డేంజరసా? అసలు డాగ్స్ ఉండకూడదా? అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా, ఈ ఎర్త్ మొత్తం మనుషులకు మాత్రమే డిజైన్ చేయబడిందా? దెర్ ఆర్ మెనీ స్పీషీస్ ఆన్ ద ప్లానెట్. మనం కాదు, కోతులు, కుక్కలు, పులులు, సింహాలు, రకరకాల జంతువులన్నిటికీ ఎర్త్ అనేది ఇల్లు. మనం పుట్టి చచ్చేదాకా ఇది అందరి సొంతం. మనం మనుషులం ఒక్కరమే భూములు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం, అమ్ముకుంటున్నాము. ఇది నా ఇల్లు, ఇది నా ప్లేస్ అని డిసైడ్ చేసుకుంటున్నాం.
మిగతా జంతువులన్నీ కూడా డబ్బులతో ట్రాన్సాక్షన్స్తో చేసుకొని కొనుక్కోవు. అవన్నీ నేచర్లో డబ్బులు లేకుండా ఇది నా సొంతం అని ఒక అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్లో దొరికింది తిని ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ గుంపుల్లో సేఫ్గా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఈ నేచర్తోని సింక్రనీలో అంటే నేచర్తో పాటు బ్రతుకుతున్న జీవులన్నీ. మనం ఒక్క మనుషులం మాత్రమే డబ్బులు పెట్టి భూములు ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, బ్రతుకులు ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. నువ్వు డబ్బులు సంపాదిస్తేనే నీకు వాల్యూ అనే పరిస్థితి దాకా తెచ్చుకున్నాం. అంటే మనం మనుషులం కాదు, మనం ఒక ప్రాణులం కాదు, మనం రోబోట్లు. నువ్వు ఒక పని చేస్తేనే నీకు వాల్యూ, నువ్వు డబ్బులు సంపాదిస్తేనే వాల్యూ అనేలా తెచ్చుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, మెల్లిమెల్లిగా మనకి ఎంపతి కోషంట్ అనేది తగ్గిపోతుంది. ఎంపతి కోషంట్ తగ్గిపోతే ఏమవుతుందో తెలుసా, ఒకరి మీద ఒకరం డిపెండ్ అవ్వలేం, ఒకరినొకరు వాడుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్, సొసైటీ ఎందుకు తయారైంది అంటే, ఒక సొసైటీగా మనం ఎందుకు ఉందాము అంటే, నాకు ఏదన్నా కష్టం వస్తే నేను నీ మీద డిపెండ్ అవ్వచ్చా అంటే ఎస్, నా మీద నువ్వు డిపెండ్ అవ్వు, నీ మీద నేను డిపెండ్ అవుతా, కలిసి ఒక డిపెండెంట్ సొసైటీ అంటే ఒక సర్కిల్ ఫామ్ చేసుకుంటే, అంటే నీకు అవసరం వచ్చినప్పుడు నలుగురం ఉండాలి, నాకు అవసరం వచ్చినప్పుడు నాకు నలుగురు ఉండాలి, ఒకరి కోసం ఒకరు పనికి రావాలి అని చెప్పి ఒక ఒప్పందం కింద సొసైటీ ఫామ్ అయింది. అలాగే అన్ని గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కూడా అలాగే బ్రతుకుతాయి. మీరు ఇప్పుడు చూస్తే వేటాడేటప్పుడు నక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ వుల్స్ వేటాడే దాంట్లో ఒక హైరార్కీ చెప్తా. ఎట్లా అంటే, ముసలి డాగ్స్ ముందుంటాయి, ఓకే, ఫీమేల్స్ చిల్డ్రన్ మధ్యలో ఉంటాయి, ముందర లీడ్ చేసేవన్నీ యంగ్ డాగ్స్ ఉంటాయి, యంగ్ వుల్స్ ఉంటాయి. సో దానికి ఒక స్ట్రాటజీ, అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ముసలు ఎందుకు ముందర ఉంటాయి అంటే వైజ్, అవి లీడ్ చేస్తాయి, లీడర్. సో అలా ఒక స్ట్రాటజీ, ఒక గ్రూప్ బ్రతకడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే స్ట్రాటజీ అంతా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని మనం కాపాడుకోగలగాలి అనే పాయింట్. దట్ ఈస్ ఎంపథెటిక్ కోషెంట్. మన దగ్గర లాజికల్ కోషెంట్, ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్ పెరుగుతుంది, కానీ ఎమోషనల్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతున్నాం హ్యూమన్ బీయింగ్స్. అందుకే మనకి ఇమోషన్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోయి మనం రోబోట్లా తయారవుతున్నాం. ఒకప్పుడు నేను నీ మీద, నువ్వు నా మీద డిపెండ్ అవ్వచ్చు అనే ఫామ్ అయిన సొసైటీ ఈరోజు నేను నిన్ను వాడుకుంటా, నువ్వు నన్ను వాడుకో అనే పరిస్థితికి తెచ్చుకున్నాం. వాడుకోవడం ఎప్పుడైతే వచ్చిందో అంటే నువ్వు ఎంత సంపాదిస్తావు, నీతో ఫ్రెండ్షిప్ జరిగినా నాకేం లాభం, ఈ పాయింట్కి వచ్చామనుకో ఇమోషన్స్ కట్ అయిపోతున్నాయి అనుకో, డిపెండెన్సీ కట్ అయిపోతుంది. వీఆర్ బికమింగ్ టేకర్స్. సో అవసరం అంటే రెండు విధాలుగా చూడొచ్చు. ఎలా అంటే గివర్స్ అండ్ టేకర్స్. 10 మంది ఉన్నారనుకోండి, ఫస్ట్ నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఉన్నాను ఒక మనిషిని, నాకు ప్రేమ కావాలి జీవితంలో, ఎట్ ద సేమ్ టైం నాకు ఇంకొకరికి ప్రేమించే కెపాసిటీ కూడా ఉంటుంది. సో మనకి ఏంటంటే ప్రతి ప్రాణికి, మనిషికే కాదు ప్రతి ప్రాణికి ఇచ్చే గుణం ఉంటుంది, తీసుకునే అవసరం ఉంటుంది. ఈ రెండింటిని మనం ధ్యాసలో పెట్టుకోవాలి. మనము 10 మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ 10 మందిలో ప్రతి ఒక్కరూ ఇచ్చే గుణం ఉందనుకోండి, అడగాల్సిన అవసరం పడదు. కానీ ఇప్పుడున్న సొసైటీలో మనం అందరం అడుక్కునే దగ్గరకు వచ్చాం, నాకేంటి అనే పాయింట్కి వచ్చాం. ప్రతి ఒక్కడు అడుక్కుంటున్నాడు అనుకోండి, మనం ఇవ్వగలం అనే కెపాసిటీని మర్చిపోయి ఓన్లీ అడుక్కుంటున్నాం, తీసుకుంటున్నాం అనుకోండి, ఇవ్వగలిగే వాళ్ళు కరువైనప్పుడు అందరం డిఫెన్స్లోకి వెళ్ళిపోతాం. డిఫెన్స్లో అంటే నేను సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు, మీరు నాకు దూరం ఉండండి అనే పాయింట్కి వచ్చేసినాం. ప్రతి ఒక్క మనిషి డిఫెన్స్లోకి వెళ్ళిపోతే మనం ఒకరికొకరు శత్రువులను తయారవుతాం. మనమందరం సొసైటీ లాగా కలిసిమెలిసి ఎగ్జిస్ట్ అయ్యి బాగుపడాలి, ఇవాల్వ్ అవ్వాలి అంటే మనకి ఇవ్వడం రావాలి. తీసుకోవడం ఒక్కటే నేర్చుకుంటుంది సొసైటీ. తీసుకోవడం ఒక్కటే, మనం అనుకుంటున్నాం మనం ఎవల్యూషన్ అవుతున్నామని, కానీ ఎవల్యూషన్ అంటే ఓన్లీ టెక్నాలజీ పెరుగుతుంది, ఆ టెక్నాలజీ ఏఐ వస్తుంది. రేపు ఫ్యూచర్లో మనం స్లేవ్స్ అవుతామా ఏఐకి? కాదు కదా. మనం టెక్నాలజీని వాడుకోవాలంటే మనం హ్యూమన్ ఎవల్యూషన్ అవ్వాలి, మ్యూటేట్ అవ్వద్దు, అంతరించిపోవద్దు అంటే మనకి ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఎంపతి, ఈ రెండు మాత్రమే హ్యుమానిటీని సేవ్ చేసేది, ఇంకేది సేవ్ చేయదు మనని. ఎప్పుడైతే మనం ఎంపతి లెవెల్స్ తగ్గిపోతున్నాయో, హ్యుమానిటేరియన్ ఎమోషన్స్ తగ్గిపోతున్నాయో, అప్పుడు మనం విక్టిమ్స్ ఇవాళ కాకపోతే రేపు అవుతాం, రేపు కాకపోతే ఎల్లుండి అవుతాం. బట్ నువ్వు ఎప్పుడైతే నీకు ఇచ్చే గుణం లేదో, ఏదో ఒక రోజు నిన్ను కూడా ఈ దెబ్బ నీ డోర్ తట్టి వచ్చి నిన్ను కొడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు డాగ్స్ విషయానికి వద్దాం. సొసైటీలో ఎన్నో ఏళ్ల నుంచి, తరాల నుంచి కుక్కలతో మనం కో ఎగ్జిస్ట్ అవుతున్నాం, సావాసం చేస్తున్నాం. ఇప్పుడు ఇంత కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది? ఇంతకుముందు లేని కాన్ఫ్లిక్ట్ అంటే కొన్ని విధాలుగా చూద్దాం.
ఒకటి పాపులేషన్ పెరిగింది. మనకి హసిల్ కల్చర్ పెరిగిందంటే ఒకప్పుడు ఒక్క మనిషి పని చేస్తే ఒక ఉమ్మడి కుటుంబం మొత్తం బ్రతకగలిగేది. కానీ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వల్ల, ఎకానమీ మనని పరిగెత్తించడం వల్ల, మన కోసమే మనకి టైం లేక ట్రామటైజ్ అవుతున్న టైంలో వేరే వాడి బాధ నాకెందుకనే పాయింట్ దాకా వచ్చాం. ఇక్కడ దాకా ఎందుకు వచ్చాం తెలుసా? మనం అందరం డబ్బుల కోసం బ్రతుకుతున్నాం కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న ఫ్యాక్టర్ మర్చిపోయాం మనం. సెల్ఫ్ హ్యాపీనెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ రెండు మన దగ్గర లేవు కాబట్టి పర్సనల్గా డిప్రెస్ అవుతున్నాం, ఇంకొకరికి పనికి రాకుండా అయిపోతున్నాం, సొసైటీకి పనికి రాకుండా అయిపోతున్నాం. ఎప్పుడైతే మనం సోషల్లీ రెస్పాన్సిబుల్, సోషల్లీ అవేర్ ఉంటామో, ఎంపతి అనేది మన ఫ్యాక్టర్ ఉంటుందో అప్పుడు మనకి ప్రపంచం వేరేలా కనిపిస్తుంది. మనకి చైల్డ్హుడ్ ట్రామా వల్ల డిఫెన్స్లో బ్రతుకుతున్నాం సగం, ఎకానమీ టైట్ చేయడం వల్ల, డబ్బులు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వల్ల ఇంకొక సగం డిఫెన్స్లో బ్రతుకుతున్నాం. ఇంత డిఫెన్స్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరిచే కుక్క, కరవని కుక్క గురించి నేను ఇప్పటికే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. ఒక కుక్క ఎందుకు ధరుస్తుంది? ఇప్పుడు నా దగ్గర కుక్క ఉంది ఇంట్లో, షిజ్జుగాడు ఉన్నాడు, వాడు అసలు ఇప్పటిదాకా కరిచిందే లేదు. పిల్లలు వచ్చి వాడిని పిసికేస్తారు, పీక పిసికేస్తారు, ఇష్టం ఉన్నట్టు గిల్లి పడేస్తారు, అయినా వాడు కరవలేదు ఇప్పటిదాకా, ఒక్కరిని కరవలే. కుయ్ అంటాడు, పక్కకి వెళ్ళిపోతాడు. నేను షాక్ అయ్యా, ఇదేంటి వీడికి కోపం రాదా అని. అంటే వాడు ప్రేమలో పెరుగుతున్నాడు, వాడిని నేను కొట్టడం తిట్టడం చేయట్లేదు. వాడు డబ్బులు సంపాదిస్తేనే నీకు ఇల్లు ఇస్తా, డబ్బులు సంపాదిస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తా అన్న ప్రెషర్ నేను పెట్టట్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వాడి పీస్ ఆఫ్ మైండ్ని ఖరాబ్ చేయకుండా నేను ప్రొటెక్ట్ చేస్తూ హ్యాపీగా బ్రతకనిస్తున్నాను కాబట్టి వాడికి కొరకాల్సిన అవసరం పడట్లేదు. సింపుల్. బయట రోడ్డు మీద డాగ్స్ అన్నీ గరుస్తాయంటే కొన్ని గరుస్తాయి. ఎందుకంటే ఏ సొసైటీలో అయితే నేను చాలాసార్లు చూసిన రోడ్డు మీద వాక్ చేసేటప్పుడు, ఎవరు లేనప్పుడు. నేను పెంట్ హౌస్లో ఉంటా, సో నా బాల్కనీలోకి వచ్చి బయట చూసినప్పుడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు చూసా. తాగి రోడ్ల మీద మనుషులు నడుస్తుంటారు కదా, కుక్క కనిపిస్తే కట్టె తీసుకొని దాన్ని ఉరికిచ్చి కొడతాడు, రాలిసిరి కొడతాడు. ఎందుకు కొడుతున్నారంటే ఎవరి మీద, ఇంట్లో వాళ్ళ మీద దియ్యలేని కోపాన్ని, ఎక్స్‌ప్లాయిటేషన్ మీద ఎవరిని అడ్రస్ చేయాలో తెలియక ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా మాటలు రాని అమాయకపు కుక్కల మీద తీస్తున్నారు. ఆ కుక్కల మీద కోపం తీసినప్పుడు అవి భయంలో డిఫెన్స్లో ఉంటాయి. మనిషి అయినా కుక్క అయినా ఎవరైనా సరే క్రైమ్ చేస్తున్నారు, కరుస్తున్నారు, అరుస్తున్నారు అంటే వాళ్ళ డిఫెన్స్లో ఉన్నారు. వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు, సొసైటీ వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వట్లేదు. అందుకే మనుషులు, అరిచే మనుషులు, కొట్లాడే మనుషులు, క్రైమ్ చేసే మనుషులు, వీళ్ళంతా ట్రామటైజ్డ్ కిడ్స్. ఈవెన్ ద డాగ్స్ ఆన్ ద స్ట్రీట్స్ ఆర్ సో ట్రామటైజ్డ్. అందుకే అవి డిఫెన్స్లో ఉన్నాయి. నేను ఒక క్లారిటీతో మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను మీ అందరికి చెప్పా కదా 2024 మొత్తం బెడ్ రిడన్ నుండి నేను ఇంట్లో ఉండే. నాకు ఎప్పుడైతే సందీప్ డబ్బులు వేసాడో, నేను ఎక్స్ట్రీమ్ ట్రీట్మెంట్స్ తీసుకొని కొంచెం హీల్ అవ్వడం స్టార్ట్ చేసినో, నేను మెల్లిగా నా డాగ్ని ఇంతకుముందు గల్లీల వరకే తిప్పేదాన్ని. కానీ వాడికి కూడా ఏజ్ పెరుగుతుంది, వాడికి ఇప్పుడు 11 ఇయర్స్ 10 ఇయర్స్ వచ్చేసిండు, వీడికి కొంచెం వాకింగ్ అవసరం అని చెప్పి మెల్లిగా వాకింగ్ తీసుకెళ్ళడం స్టార్ట్ చేస్తే డైలీ 5 కిలోమీటర్లు నడిపించిండు నా డాగ్ నాతో. ఆ 5 కిలోమీటర్లు నడవడానికి రోడ్డు మీద నేను ఎన్ని డాగ్స్ని ఎన్కౌంటర్ చేసినా తెలుసా? ఎన్ని డాగ్స్ వెంటబడ్డాయి అంటే, నేను ఒక్కదాన్ని వెళ్తే డాగ్స్ వెంటబడవు, కానీ నా చేతిలో ఇంకో కుక్ ఉంది. అవి డిఫెన్స్ ఫీల్ అయిపోయి అటాక్ చేయడానికి వచ్చాయి. తర్వాత ఫస్ట్ భయం వేసింది, వీడిని ఇంకా దూరం తీసుకెళ్ళొద్దు అనుకున్నా. కానీ తీసుకెళ్లే హక్కు నాకుంది, తిరిగే హక్కు వాడుకుంది. ఆ డాగ్స్ కరవడానికి వస్తున్నాయి, అవి డాగ్స్ చెడ్డవంటే లేదు, వాటి డిఫెన్స్లో ఉన్నాయి. ఏం చేయగలుగుతా అని బాగా ఆలోచించి ఫస్ట్ షిజ్జుని తీసుకెళ్ళడం మానేసి నేను ఒక్కదాన్ని ఏం చేసిన, ఐ స్లోలీ స్టార్టెడ్ కుకింగ్ ఫర్ డాగ్స్. పెద్ద గిన్నెలో ఫుడ్ తయారు చేసి చిన్న చిన్న ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ తీసుకెళ్ళి మొత్తం నా లేన్ నుంచి 1 కిలోమీటర్ వరకు 360 degrees ఫ్రమ్ మై ఇల్లు అన్ని లేన్లోకి వెళ్ళి కనిపించిన డాకల్లో ఫుడ్ పెట్టి వాటితో ఫ్రెండ్షిప్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా అవి నాతో ఫ్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత మెల్లిగా షిజ్జుని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక 2 కిలోమీటర్స్ నా ఇంటి నుంచి 360 degrees ఏ రేడియస్లో తీసుకున్నా కూడా ప్రతి డాగ్తో ఫ్రెండ్షిప్ చేసేసాం నేను షిజ్జు కలిసి. నాకు అప్పుడు అనిపించింది, ఓకే షిజ్జు నా లైఫ్లోకి మాటలు రాని జీవులతో ఎలా మాట్లాడాలో నేర్పించడానికి వచ్చాడు అనిపించింది. సో రోడ్డు మీద ఉండే కుక్కలకి ఏంటి బేసిక్గా అంటే, వాటికి ఏం కావాలి? వాటికి బ్రతకాలి, వాటికి ఫుడ్ కావాలి, అవి వాటంతల పాటు ఉంటాయి. ఇవన్నీ పక్కన పోతే ఈ ఫ్రెండ్స్ అయిన తర్వాత రాత్రిపూట తిరిగితే నేను సేఫ్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశా.
గల్లీలో నడుస్తుంటే ఎవడొచ్చి ఎక్కడ ముడ్డు మీద కొట్టెళ్తాడో తెలీదు, ఎవడొచ్చి ఎక్కడ చేతులేస్తాడో తెలీదు. ఎందుకంటే జరిగింది నాకు. ఒకసారి కాదు. నేను మా పేరెంట్స్‌తో చిన్నప్పుడు కలిసి ఉండేటప్పుడు అప్పుడు ఇంకా ఇంత లేదు. కొంచెం వనస్థలిపురంలో ఉండేదాన్ని నేను. అడవిలాగా ఉండేది. ఎవడో వచ్చి ముడ్డు మీద కొట్టేసి ఎళ్తాడు. ఎవడో వచ్చి ఇలా నొక్కేసి ఎళ్తాడు. ఇలాంటి 1 కాదు, 2 కాదు రెగ్యులర్‌గా జరిగేవి. అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండేవి కాదు. ఇది ఎప్పుడు 20 ఇయర్స్ ఎగో. స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు. ఎవరు రోడ్డు మీద తక్కువ మనుషులు. అంటే వనస్థలిపురం అప్పటికి ఇంకా డెవలప్ అవ్వలేదు. కొంచెం డెన్స్ ఫారెస్ట్ ఎక్కువ ఉండేది. అలా నడిచేటప్పుడు భయమేసేది. అప్పటికి ఇంకా సెల్ ఫోన్ చిన్న ఫోన్స్ ఉండేవి. ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకొస్తే అప్పుడు బస్ స్టాప్‌కొచ్చి ఇదొక ప్రక్రియ అంటే ఇదో ప్రాసెస్. కొన్నిసార్లు ఇంట్లో అవైలబుల్ ఉండరు. సచ్చినట్టు పోవాలి. అసలు అదో వెరైటీ ఆఫ్ ట్రబుల్ ఉండేది. ఆ టైంలో నాకు డాగ్సే హెల్ప్ చేయడం స్టార్ట్ చేసినాయి. లోకల్ డాగ్స్‌తో ఎప్పుడైతే ఫ్రెండ్‌షిప్ చేసినానో అవి అటాక్ చేస్తాయి. ఇది నేను ఒక్కదాన్ని చెప్తున్న విషయం కాదు. ఇది చాలా మంది అమ్మాయిలు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న విషయం. సో, ఒకసారి డాగ్స్‌తోని మనం ఫ్రెండ్‌షిప్ చేస్తే అని చెప్తారు కదా! డాగ్‌కి ఒక్కసారి ఒక ముద్ద పెడితే లైఫ్ లాంగ్ మిమ్మల్ని ప్రేమ చేస్తాయి. అదే ఒక మనిషికి 100 సార్లు హెల్ప్ చేసినా నీకు ప్రేమ చేస్తాడు, నీతోని నమ్మకంగా ఉంటాడు, లాయల్‌గా ఉంటాడన్న నమ్మకం గ్యారంటీ ఉండదు మనకి. ఫర్ ఎ రీజన్ వి కాల్ డాగ్స్ లాయల్. మనం లాయల్టీ గురించి మాట్లాడిన ప్రతిసారి కుక్కని మనం కాన్వర్జేషన్‌లోకి తీసుకొస్తాం. అలాంటిది ఈరోజు జస్ట్ కొన్ని కేసెస్ అయినాయి. ఆ కేసెస్ కూడా ఏంటి? ఎందుకైనాయి ఆ కేసెస్? ఇప్పుడు చిన్న పిల్లగాడిని గరిచిందనుకో, చిన్న పిల్లగాడి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డాగ్‌దా? వాళ్ళ పేరెంట్స్‌దా? అవునా కదా? నేను ఎంతమంది పిల్లల్ని చూసినాను డాగ్స్‌ని రాళ్ళతో కొట్టేస్తారు. మా గల్లీలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా గల్లీలో బ్రౌనీ, బ్లాకీ అని 2 డాగ్స్, అంటే వాటికి నేనే పేరు పెట్టా. ఈ 2 డాగ్స్ ఉండేవి. ఇవి గల్లీలోకి రాగానే పిల్లలు, మా గల్లీలో చాలా మంది, ఒక 15 మంది పిల్లలు ఉన్నారు. ఎదురుంగా ఫ్లాట్‌లో, పక్క ఫ్లాట్‌లో అన్నీ కలిపి. వాళ్ళు రాళ్ళతో కొట్టేవాళ్ళు. కుక్కలు కనిపియగానే అమ్మ అక్క కరుస్తాయి అక్క, కరుస్తాయి అక్క అనేవాళ్ళు. బట్ వాటితో ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ చేసింది నేను. షిట్జూ వల్ల. ఏదన్నా గానీ మెల్లిమెల్లిగా నేను నేర్చుకున్నా. అంటే నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. బట్ వి ఆల్ ఏదో ఒక పాయింట్‌లో నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ జంతువులను నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మనుషుల్లో ఒక్కరిదే కాదు, ఇది అందరిది. మెల్లిగా డాగ్స్‌తో ఎళ్లి ఫస్ట్ ఎలా ఫ్రెండ్‌షిప్ చేశా, ఎళ్ళంగానే అవి ఫ్రెండ్స్ అవ్వవు. ఫస్ట్ మనం డాగ్ లెవెల్‌కి కూర్చోవాలి. కింద కూర్చొని ఫస్ట్ చెయ్యి ఇలా పెట్టినప్పుడు వచ్చి స్నిఫ్ చేస్తాయి, వాసన చూస్తాయి. వాటంతలో అవి వచ్చి దగ్గరకొచ్చి తోక ఊపి ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తాయో అప్పుడు ముట్టుకునే పర్మిషన్ ఇస్తాయి. ఇక్కడ కూడా కన్సెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్‌గా మనకు కన్సెంట్ అనేది తెలీదు కదా! అందుకే ఇవన్నీ లొల్లులు. ఎంపతి లేదు, కన్సెంట్ తెలీదు. ఈ రెండిటి వల్ల ఎంత పెద్ద లొల్లులు అవుతున్నాయి మనకి. ఎప్పుడైతే డాగ్ మీతో ఫ్రెండ్‌షిప్ అవుతదో ఎందుకు గరుస్తది? ఒక్క డాగ్ కాదు, 2 కాదు. జస్ట్ 6 నెలల్లో నేను 25 కుక్కలు జస్ట్ చుట్టుముట్టు మొత్తం మణికొండలో ఫ్రెండ్‌షిప్ చేసుకున్నా నేను. ఎక్కడ పోయినా వాళ్ళు కరుస్తాయి అసలు. అవి వచ్చి ఇట్లా అని ఇట్లా సౌండ్ చేసుకుంటూ, తోకూపుకుంటూ, ఒళ్ళంతా ఊపేసుకుంటూ వస్తాయి. ఏం చేసినా నేను వాటికి ఒక పూట ఎప్పుడో ఒకసారి అన్నం పెట్టినందుకు అంత ప్రేమ చేసినాయి. వాటికి ఏం పెద్ద మనం చేయక్కర్లేదు. అవి కోర్టులేం అడగవు. జస్ట్ లెట్ దెమ్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఐయామ్ సో హ్యాపీ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ పాస్ చేసింది. స్టెరైల్ చేయాలా, వ్యాక్సినేట్ చేయాలా, వదిలేసేయాలా. ఇప్పుడు కరిచినా ఏం కాదు. సో మేక్ ష్యూర్ మీ కాలనీలో కుక్కలు ఉంటే అవి స్టెరిలైజ్ అయినాయా, వ్యాక్సినేట్ అయినాయా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ లేకపోతే ఆఫీషియల్స్‌కి కాల్ చేసి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే స్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5, 6 ఫ్రెండ్స్ ఉన్నారు. కంప్లీట్ డాగ్స్ రెస్క్యూ చేయడం, వాటిని సేవ్ చేయడం, వాటికి హెల్త్ పట్టించుకోవడం, రోడ్ల మీద స్టెరైల్ చేయడం, వ్యాక్సినేట్ చేయడం ఇదే పనిలో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ భరత్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. నా జీవితంలో 10 ఏళ్ల క్రితం షిట్జూ వచ్చినప్పటి నుంచి భరత్‌ని చూస్తున్నాను నేను. హి వాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్, ఈజ్ ఎ ఫోటోగ్రాఫర్. వెల్ ఆఫ్ అన్నీ బానే ఉన్నాయి గానీ జస్ట్ ఈ కుక్కలు, ఈ లొల్లిలు ఇవన్నీ చూసి దే ఆర్ వాయిస్‌లెస్ యానిమల్స్. వాటికి వాయిస్ కావాలి, వాటిని పట్టించుకునే వాళ్ళు లేరు అనే ఈ ఎంపతితో జాబ్ మానేసాడు. అన్నీ మానేసి జస్ట్ డాగ్స్ రెస్క్యూ మీద మొత్తం దాని మీదే బ్రతుకుతున్నాడు. మొత్తం తను ఒక 10 కుక్కల్ని అడాప్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే రోడ్డు మీద సేఫ్ అనిపించట్లేదు అని అర్థం కాగానే తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటాడు. అలా ఇంట్లో తనకు 10 కుక్కలు ఉన్నాయి. తను కూడా టైంకి తినడు. డాగ్‌కి పొద్దున్నే లేచి ఫుడ్ చేసి పెడతాడు. నైట్ 2 పూటలు గట్టిగా ఫుడ్ పెట్టి ప్రేమతో చూసుకుంటున్నాడు. తను పెళ్లి కూడా చేసుకోదలుచుకోలేదు దీనికోసం. అంటే ఒక ఎంపతి ఉంటే మనం వాయిస్‌లెస్‌కి వాయిస్ అవ్వాలి. ఈరోజు బానే ఉంటావు నువ్వు, సంపాదించుకుంటున్నావు, బానే ఉంటావు. రేపు నీకు ఆరోగ్యం బాలేదనుకో, నీకు ఒకవేళ ఎంపతి లేదనుకో, నీ పక్కనున్నోళ్ళు కూడా నీకు ఎంపతి చూపిచ్చరు. అప్పుడు ఏం చేస్తావు? వి ఆర్ హియర్ టు కోఎగ్జిస్ట్.
డిఫెన్స్ నేను గొప్ప, నేనే బతకాలి, ఇది కాదు కదా. వి ఆల్ నీడ్ అ ప్లేస్ టు లివ్. మీరు ఒకవేళ నిజంగా రిలీజన్ని ఫాలో అయ్యే మనుషులు అనుకోండి, మీకు ఒకటి తెలుసా, ఎప్పుడైతే నువ్వు ఒక కుక్కకి అన్నం పెడతావో నీ ఎన్ని పాపాలు కడిగేసినట్టు తెలుసా. ఒకసారి గూగుల్ చేసి చూడండి. లేదా ఎవరన్నా బ్రాహ్మణున్నో లేదంటే ఎవరన్నా స్పిరిచువల్ గురువో లేదంటే ఎవరినన్నా అడిగి చూడండి, కుక్కకి అన్నం పెడితే ఏమవుతుంది, మన పాపపుణ్యాలు మన కర్మలకి అది ఏ విధంగా సహాయం చేస్తుంది, ఒకసారి ఇది కనుక్కోండి, నీకు తెలుస్తుంది. అసలు మనకి జస్టిస్ సిస్టమ్ ఉంది, కోర్టు ఉంది మనుషుల కోసం, కానీ ఫస్ట్ టైం సుప్రీం కోర్టు డాగ్స్ మీద ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది ఈసారి. సో కుక్కల కోసం కోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే, మనుషులు మన దేశం మొత్తంలో ఉన్న చాలా మంది మనుషులు, ఎంపతి ఉన్న మనుషులు కుక్కల కోసం కొట్లాడడం స్టార్ట్ చేశారు. కుక్కల కోసం కొట్లాడడం కాదు, వాయిస్ ఎత్తడం స్టార్ట్ చేశారు, ప్రొటెస్ట్ చేశారు. డాగ్స్ ఆల్సో డిజర్వ్ లవ్, వాళ్ళకు కూడా బ్రతకే హక్కు ఉంది, వాళ్ళు కూడా హ్యాపీగా తిరిగే హక్కు ఉంది. షెల్టర్ హోమ్స్లో పంపిస్తే ఏమవుతుందంటే, ఎంపతి లేని సొసైటీలో షెల్టర్ హౌస్లో కుక్కల మీద రెస్పెక్ట్, అంటే ఇంకొక ప్రాణి మీద గౌరవము, రెస్పెక్ట్, ఈక్వాలిటీ, నేను దేవుడిని నువ్వు దేవుడివి అన్న సెన్స్ ఉన్నోడు తప్పితే ఇంకొకరు ఉన్నారంటే కుక్కలు సేఫ్ కాదు. మీరే చూస్తున్నారు కదా, ఎంపతి లేకుండా మనమే గుడిసిపోతున్నాము. వాళ్ళు షెల్టర్ హౌస్లో డాగ్స్ సేఫ్టీ ఉంటాయన్న నమ్మకం కూడా నాకు లేదు. అంటిల్ అండ్ అన్లెస్ డాగ్స్ లవర్ ఉండి డాగ్స్ మీద రెస్పెక్ట్ ఉంటే తప్ప షెల్టర్ హౌస్లో డాగ్స్ సేఫ్ ఉంటాయన్న గ్యారంటీ లేదు. అందుకే వ్యాక్సినేట్ చేసి స్టెరిలైజ్ చేసి రోడ్ల మీద వాటంతల వాటిని వదిలేయడమే బెటర్. మన దేశం ఎట్టిపోతుంది, అసలు ఎమోషన్సే లేవా, ఎంపతి లేదా అని నేను ఎన్నో ఏళ్ళ నుంచి ఇట్లా, అంటే నేను చెప్తుంటా కదా, నా డిప్రెషన్కి నా పర్సనల్ లైఫ్ ఒకటే కారణం కాదు, సొసైటీని చూసిన ప్రతిసారి కూడా ఇది ఏం ప్రపంచం ఇలా తయారైందన్న బాధ కూడా నన్ను డిప్రెస్ చేసేస్తుంటుంది. ఇలాంటి టైంలో దేశం మొత్తము డాగ్ లవర్స్ అందరూ గొంతెత్తి ప్రొటెస్ట్లు చేయడం, వీడియోలు చేసి పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే అమ్మయ్య ఫ్యూచర్లో ఎంపతి అనేది పెరుగుతుంది, కరుణ ఉన్న మనుషులు పెరుగుతున్నారు, ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ సేఫ్ అన్న ఒక చిన్న రిలీఫ్ దొరికింది నాకు. డాగ్స్ కోసం ప్రొటెస్ట్ చేసి వీడియోలు చేసి డాగ్స్ కోసం ఎంతో కొంత సేవ చేస్తూ, డాగ్స్ని రెస్క్యూ చేస్తూ, డాగ్స్ని సేవ్ చేస్తూ, వాటిని వ్యాక్సినేట్ చేస్తూ, వాటిని కాపాడుతున్న, స్పెషల్లీ స్ట్రీట్ డాగ్స్ని కాపాడుతున్న ప్రతి ఒక్క మనిషికి నా పాదాభివందనాలు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు లేకపోతే సొసైటీ బిస్కెట్ అయిపోతుంది. ఎందుకంటే డాగ్ లవర్స్ అంటే జస్ట్ డాగ్స్ మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా కైండ్ పీపుల్, వాళ్ళందరికీ ఎంపతి ఉంటుంది. వీళ్ళ దగ్గర పోతే ఏదైనా హెల్ప్ కోసము వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి చేసి మీకు హెల్ప్ చేస్తారు. నా దగ్గర టైం లేదు, నా దగ్గర డబ్బులు లేవు అని, నువ్వెవరు, నేను నీకు ఎందుకు చేయాలి అని కొట్టిపడేసే మనుషులు వీళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎంపతి, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు జస్టిస్ ఇప్పుడు డాగ్స్ షెల్టర్ హోమ్స్లో ఉండాలి, స్ట్రీట్లో ఉండకూడదు, డాగ్స్ వల్ల రేబీస్ వస్తుంది, ఈ టాపిక్ మీద రెండు వర్గాలుగా కొట్టుకుంటున్నారు మనుషులు, ఆర్గ్యూ చేసుకుంటున్నాం. ఇందులో ఏంటంటే జస్టిస్ కావాలి, మనకి జస్టిస్ కావాలా లేకపోతే నువ్వు కోరుకుంది కావాలా? జస్టిస్ అనేది ఈగో బేస్డ్ ఉండాలా, ర్యాషనల్గా ఉండాలా? అసలు జస్టిస్ అంటే ఏంటి? గూగుల్ చేయండి, జస్టిస్ అంటే ఏంటో తెలుస్తుంది. జస్టిస్ అంటే హక్కు కోసం పోరాడడం. నీకు ర్యాషనల్గా ఉన్నప్పుడు అది జస్టిస్, నీ ఈగో కోసం చేసేది అది జస్టిస్ అవ్వదు, ఫేవరెటిజం అవుతుంది. సో ఇక్కడ కుక్కలు ఉండాలా ఉండొద్దా అంటే ఈగో బేస్డ్, అంటే నేను మాత్రమే, అంటే మనిషిగా నేను మాత్రమే సొసైటీలో ఉండాలి అనుకునేది నీ ఈగో, జస్ట్ ఈగో. అందరూ కలిసి ఉండాలి, ఆ కలిసి ఉండడానికి మనం ఏమేం స్టెప్స్ తీసుకోవాలి అని ఆలోచించడం ర్యాషనల్. దట్ ఈస్ వాట్ సుప్రీం కోర్ట్ డిడ్, ఒక ర్యాషనల్ డెసిషన్ తీసుకుంది ఈరోజు. మళ్ళీ ఇంకొకసారి సుప్రీం కోర్ట్ మీద నాకు కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. థ్యాంక్ యూ సుప్రీం కోర్ట్ ఫర్ దిస్, అట్లీస్ట్ ఫర్ దిస్ ర్యాషనల్ డెసిషన్ తీసుకున్నందుకు. సో నువ్వు ఈగో మీద నుంచి ఆలోచిస్తున్నావా, ర్యాషనల్గా ఆలోచిస్తున్నావా అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఎవరైతే డాగ్స్కి ఎగెన్స్ట్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే డాగ్స్ ఉండకూడదు అనుకుంటున్నారో సొసైటీలో, డాగ్స్ అన్నీ తీసేయాలి, సొసైటీలో ఉండకూడదని మాట్లాడే ప్రతి మనిషి వాళ్ళ క్యారెక్టర్ చాటుకుంటున్నారు, వాళ్ళకి ఎంపతి లేదన్న విషయం క్లారిటీ వస్తుంది.
మీకు క్వశ్చన్ రావచ్చు, అంటే మరి డాగ్స్ కోసం ఉన్న ఎంపతి మనుషుల మీద ఏమైంది? పిల్లల్ని చంపేసి పిల్లలకి రేబీస్ వచ్చి పిల్లల్ని ఖర్చేస్తే అప్పుడు నీకు తెలుస్తుంది వాళ్ళ మీద ఎంపతి లేదా మరి అంటే. డాగ్స్ని కొడుతున్నారు, డాగ్స్ని చంపేస్తున్నారు, డాగ్స్ని హరాస్ చేస్తున్నారు, కుక్క పిల్లల్ని హరాస్ చేస్తున్నారు, ఎన్ని కేసెస్ ఉన్నాయి. మరి వాటి మీద ఎంపతి లేదా? అవి డిఫెన్స్లో చేసాయి. ఇప్పుడు మీరు సైకాలజీ మాట్లాడితే అబ్యూస్, రియాక్టివ్ అబ్యూస్ అని 2 ఉంటాయి. అబ్యూస్ చేసిన దానికి రియాక్టివ్ అబ్యూస్ వస్తుంది. మన సొసైటీ ఎప్పుడు రియాక్టివ్ అబ్యూస్ మీద ఫోకస్ చేస్తున్నాం కానీ అబ్యూజర్స్ మీద ఫోకస్ చేయట్లేదు. డాగ్స్ చేస్తుంది రియాక్టివ్ అబ్యూస్, దే ఆర్ నాట్ అబ్యూజింగ్. డాగ్స్ మనుషులు కాదు ఊరికే అబ్యూస్ చేయడానికి. ఒక అబ్యూస్కి డాగ్ రియాక్ట్ అవుతున్న ప్రతిసారి మనం ఓన్లీ డాగ్ రియాక్ట్ అవుతున్న అబ్యూస్కి చూస్తున్నాం కానీ వాటికి జరిగిన అబ్యూస్ చూడట్లేదు. నువ్వు పిల్లలు చనిపోతే వాళ్ళకి లైఫ్ నువ్వు తీసుకురాగలుగుతావు అంటే డాగ్స్ చనిపోయే పిల్లల కంటే డాగ్స్ ఎన్ని చనిపోయావో తెలుసా? వాటికి లైఫ్ నువ్వు తీసుకొస్తావా? అక్కడ పిల్లల కుక్కల కాదు, మెంటల్ పీస్ ఎవరికి ఉంది, మెంటల్ పీస్ ఎలా అచీవ్ చేయాలి, సొసైటీలో మనం కోఎగ్జిస్ట్ ఎలా అవ్వాలి, సొసైటీ ప్రశాంతంగా ఎలా బ్రతకాలి అనే పాయింట్ మీద ఆలోచించాలి. కుక్కలకి, మనుషులకి, జంతువులకి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఈరోజు కుక్కలు ఎలిమినేట్ చేస్తాము, రేపు కోతులు వస్తాయి, వాటిని ఎక్కడ పెడతావు? కోతులు కూడా చాలా దగ్గర ప్రాబ్లం ఉంది. ఓవర్ పాపులేషన్ అయిపోతున్నాం, డిఫారెస్టేషన్ చేసేస్తున్నాం, ప్రకృతికి విలువ ఇవ్వట్లేదు, జంతువులకు సెకండరీ, ప్రకృతికే విలువ ఇవ్వట్లే. అట్లాంటి టైంలో మన దగ్గర ఏదో లోపం ఉంది, మనం కొంచెం మనుషులలాగా మారాలి, రోబోట్లను తయారవుతున్నాం అని మనం కాంటెంప్లేట్ చేసుకోవాలి. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన టైం ఇది. మనకి ఎంపతి లెవెల్స్ పెరగాలి, మనం డిఫెన్స్లోంచి బయటికి రావాలి, ఒకరి కోసం ఒకరు నిల్చోవాలి, మనుషులైనా జంతువులైనా ఎవరైనా. ఇంకా మన ఈగో కోసం ఎన్ని స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ని చంపుకుంటూ పోతాం చెప్పండి. ఇప్పటికీ ఎన్నో జంతువులు మనం ఎక్స్టెండ్ అవ్వడం చూసాం. దెర్ వాజ్ అ టైమ్ వేర్ సేవ్ టైగర్స్ అనే మూమెంట్ వచ్చింది. ఎన్నో స్పీషీస్ ఎండేంజర్ అయిపోతున్నాయి. జస్ట్ హ్యూమన్ ఈగో, జస్ట్ మనిషి ఈగో కొద్దీ చాలా స్పీషీస్ ఎండేంజర్ అయిపోయినాయి. అసలు నేను ఆలోచిస్తా, నాకు అంటే లాస్ట్ ఇయర్ నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు, షిజు నా లైఫ్లో ఉన్నప్పుడు, అసలు నా డాగ్ ఎందుకు వచ్చింది నా లైఫ్లో కంటే స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అటైన్ కావాలి, మోక్షం మనకి రావాలి అంటే మాటలు లేకుండా కమ్యూనికేషన్, టెలిపతి నేర్చుకోవడం రావాలి. ఇవన్నీ రావాలి అంటే మనకి జంతువులే దారి చూపిస్తాయి. చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు ఈ స్టేట్మెంట్, బట్ నాకు నా కుక్క పిల్ల దగ్గర నుంచి వచ్చిన జ్ఞానోదయం ఒక మనిషి దగ్గర నుంచి, ఒక బుక్ నుంచి, ఏ ఫిలాసఫీ నుంచి కూడా అంత ఎక్కలేదు. ఐఎమ్ నాట్ జోకింగ్. ఇది చాలా ఈజీ కాదు. ఎందుకంటే నేను ప్రస్తుతం పావర్టీలో బ్రతుకున్న మనిషిని. 10 ఏళ్ల నుంచి నా కుక్క నాతో ఉంది. ఇదో 11వ సంవత్సరం. నాకున్న ఒక్క పూట అన్నంలోంచి వాడికి పెట్టి కూర్చున్నాను. నేను వాడికి ఒక పూట తిండి పెట్టినారు. దెర్ వాజ్ టైం వేర్ 2-3 రోజులు తిండి తినలేదు మేము. అలాంటి టైంలో కూడా వాడు నన్ను కరవలేదు, నన్ను హేట్ చేయలేదు. వాడు నాతో ఉన్నాడు, లిటరల్గా వాడు నాతో ఉన్నాడు, నన్ను వదిలేదు, నా మీద కోపం చూపించలేదు. అన్కండిషనల్ లవ్ అనేది నేర్చుకున్నా, ఇవ్వడం నేర్చుకున్నా. గివింగ్ ద మోర్, ఐఎమ్ ఆల్రెడీ ఎ గివర్, బట్ అన్కండిషనల్ లవ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసా కుక్క దగ్గర. మీకు నిజంగా జీవితంలో బాగుపడాలంటే, మోక్షం కావాలనుకుంటే కుక్కతో, జంతువులతో కరుణతో బిహేవ్ చేయగలగడం రావాలి. అండ్ అదర్ రీజన్, ఈ ప్రపంచంలో ఏ జంతువుతోనైనా మనం కమ్యూనికేట్ చేయగలం. ఆ సెన్సెస్, ఆ షార్ప్నెస్, ఆ ఫోకస్ అందరికీ ఉండదు. ఎప్పుడైతే మనం వేరే జాతి, వేరే స్పీషీస్తోని మనం ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయగలుగుతామో, దట్ ఈస్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అది ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనకి ఈజియెస్ట్ దారి కుక్కలు. కుక్కలు మనం మనుషులము, మనం ఈ ప్లానెట్లో మరొక స్పీషీస్ ఆఫ్ జంతువులం, మనము ఈ నేచర్తో కనెక్షన్లో ఉండాలి అన్న విషయం మనం మర్చిపోకుండా మనని కాపాడుతున్న ఒకే ఒక స్పీషీస్ కుక్కలు. అవి కూడా పోయి అడవిలో ఉండొచ్చు, మన దగ్గర ఉంటే చాలా కష్టంగా ఉంది వాటి లైఫ్. వాటికి ఇష్టమైన తిండి, వాటికి హెల్దియెస్ట్ తిండి దొరకకుండా సర్వైవల్ మోడ్లో ఉన్న అవి మైగ్రేట్ అవ్వకుండా హ్యూమన్ సొసైటీలో మెలుగుతూ మనతో కోలివింగ్ చేస్తున్నాయి. మీరు ఇప్పుడు చూస్తే ఒకప్పటికి ఇప్పటికీ పెట్ డాగ్స్ అనే సంఖ్య పెరిగింది. డాగ్స్ని అడాప్ట్ చేసుకొని మనుషులు చాలా మంది కుక్కల్ని ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నారంటే, కుక్కలు టుక్ ద డెసిషన్ టు సేవ్ హ్యుమానిటీ. మనిషి యొక్క స్వార్థం నుంచి, ఈగో నుంచి, ఎప్పుడైతే తన ఈగోకి తను బలైపోయి కొట్టుకుంటున్న టైంలో మన ఎవరైనా సేవ్ చేస్తారంటే కుక్కలు సేవ్ చేస్తారు తెలుసా.
జీవితంలో ఎప్పుడైతే నీకు స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ కాబోతుంది అని నీకు ఇండికేషన్ ఏంటంటే నీ జీవితంలో ఒక కుక్ వస్తుంది, నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఎప్పుడైతే నీ జీవితంలో ఒక కుక్ వచ్చి నీ జీవితాన్ని మారుస్తుందో అప్పుడు తెలుస్తుంది నువ్వు స్పిరిచువల్ పాత్లోకి వెళ్తున్నావు అని. గుర్తుపెట్టుకోండి, డాగ్స్ అనేవి గాడ్స్. డాగ్స్ ఆర్ ద మోస్ట్ లాయల్ క్రియేచర్స్. డాగ్స్ మనుషులతో కాకుండా వేరే వేరే జంతువులతో కమ్యూనికేట్ చేయగలిగే కెపాసిటీ మనకు నేర్పిస్తుంది. అన్కండిషనల్ లవ్ నేర్పిస్తాయి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ వాటిని కొట్టకండి, హర్ట్ చేయకండి. జస్ట్ ఒక ప్రేమతో ఒక టచ్ చాలు, వాటికి బానిసై పడుంటాయి మీకు. ఇట్ ఈస్ జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎంపతి, ఈగో, ఈ రెండు ఉండడం వల్లనే డాగ్ని మీరు హేట్ చేస్తారు. అంతకన్నా ఇంకొక వేరే విధంగా చూసే ప్రసక్తే లేదు. ఇంకా ఈ మధ్య చూస్తున్నాను, అంటే ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది పెద్ద సెలబ్రిటీస్ మీరు అన్ని రిచ్ కుక్కలను తెచ్చి పెంచుకుంటున్నారు, రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది, కార్లు దిగితే తెలుస్తుంది, ఇలాంటివి చాలా చూసినా బయట. సరే, ఇప్పుడు నా విషయం మాట్లాడదాం. నేను ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి. మా ఫస్ట్ కుక్క మా ఇంట్లోకి ఎలా వచ్చింది తెలుసా? ఇప్పుడు నేను 4th క్లాస్లో ఉన్నా, 94లో. మా ఇంట్లో వచ్చిన ఫస్ట్ కుక్క, మేము జూ పార్క్ వెళ్ళాం చిన్నప్పుడు. ఆ జూ పార్క్ కూడా చాలా నాకు నచ్చదు. ఆ కాన్సెప్ట్ ఆఫ్ జూ పార్క్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ యానిమల్ ఎక్స్ప్లోయిటేషన్. చిన్నప్పుడు తెలియక జూ పార్క్ వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత మా దగ్గర ఒక చిన్న కుక్కపిల్ల వచ్చింది, తెల్ల కుక్కపిల్ల. ఎంత క్యూట్ ఉందో అంటే దాని తల్లి ఎక్కడ ఉంది, మిగతా కుక్క పిల్లలు ఎక్కడ ఉన్నాయని పార్క్ అంతా వెతికాము కానీ ఎక్కడ దొరకలే. చూసాము, అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము ఇదేంటి పరిస్థితి అంటే ఏమో తప్పిపోయింది అని చెప్పారు. పార్క్ లోపల కాదు, గేట్ దగ్గర. చూసి లాస్ట్కి పాపం ఒక్కతే ఉందని చెప్పి ఇంటికి తెచ్చేసుకున్నాం. దానికి రాము అని పేరు పెట్టాం. దట్ వాజ్ అవర్ ఫస్ట్ డాగ్. 94లో మేము ఫ్యామిలీ అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ డాగ్ రాము వెళ్ళిపోయిన తర్వాత అలా ఎప్పుడు డాగ్స్ని కొనలేదు మేము. ప్రతిసారి డాగ్స్ వస్తున్నాయి. ఒక డాగ్ అయితే బ్రౌనీ ఉండేది, అదేంటి ఆల్సిషన్, అది ఎలా డాబర్మ్యాన్, బ్రౌనీ అని ఒక డాబర్మ్యాన్ వచ్చింది. తర్వాత ఇంకొక డాబర్మ్యాన్ వచ్చింది. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ డాగ్ అది. వాళ్ళ ఇంట్లో వెళ్ళి మేము ఆడుకున్నాము మొత్తం, అంటే ఆర్మీ వాళ్ళ దగ్గర ఉన్నది అది. సో రిటైర్డ్ డాగ్ అది. సో ఆ డాబర్మ్యాన్ వాళ్ళ ఇంట్లోంచి మొత్తం బాడీ బెల్ట్ అంతా తెంపేసుకొని గోడ దుంకొచ్చేసి మా ఇల్లు వెతుక్కొని మా ఇంటికి వచ్చింది. పోదు ఇంటికి, అలా వచ్చేసింది మా ఇంటికి. దాని తర్వాత మళ్ళీ మా చెల్లి చాలా డాగ్ని తెచ్చింది, అదంతా సెకండరీ. బట్ తర్వాత బిజ్లీ బద్రి అని 2 పొమెరేరియన్స్ ఉండే, అవి కూడా ఫ్రెండ్స్ దగ్గర పిల్లలు పుడితే ఇచ్చారు. సో ఎప్పుడు కొనలేదు, అంటే కొనాలి కుక్కల్ని అనే ఉద్దేశంతో కొనలేదు. ఈవెన్ అవన్నీ ఎందుకు, నా దగ్గర షిజ్జు వచ్చాడు, షిజ్జుని కూడా నేను కొనలేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళి చాలా ఇంట్రోవర్ట్గా నీట్గా పద్ధతికి కూర్చున్నా. ఒక 500 మీటర్స్ నుంచి షిజ్జుగాడు చిన్న 6 months బేబీ ఉండే అప్పుడు ఫుల్ స్పీడ్లో అట్లా హై జంప్ చేసి నా ఒళ్ళోకి దుంకి నా మొహంతో నాకేశాడు. ఎవడరా నువ్వు, ఎందుకు ఇంత ప్రేమ చేస్తున్నాను అని ఇట్లా ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా నేను. అయ్యా ఏందిది అని. తర్వాత వెళ్ళిపోయా ఇంటికి. బట్ ఐ ఫెల్ట్ రియలీ నైస్. ఇంత ప్రేమ చూపించింది ఏంటి డాగ్ అనుకున్నా. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూడండి, అంత ఎనర్జీ, అంత ఇమోషన్ ఉండే అందులో. వాట్ వాజ్ దట్ అనే షాక్లో ఉండే. లిటరల్లీ చెప్తే నమ్మరు, 1 weekలో దే కాల్డ్. నా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేసి మా ఇంటికి US నుంచి చుట్టాలు వస్తున్నారు, వాళ్ళకి డాగ్ అంటే కొంచెం ఎలర్జీ, మీ ఇంట్లో ఒక 1 month పెట్టుకోగలుగుతారా ఏమనుకోకపోతే అంటే, ఐఎమ్ ఏ డాగ్ లవర్, ఎస్ నాకు కావాలి, నాకు తెచ్చుకుంటా, 1 month కదా అని తెచ్చుకున్నా. బట్ ఆనెస్ట్లీ ఐ వాజ్ నాట్ రెడీ. నేను ఇంకొక ప్రాణిని తీసుకొచ్చి వాళ్ళ బాధ్యత తీసుకునేంత రెడీగా నేను లేను, నా లైఫే సరిగ్గా లేదు. సో అట్లా 1 month కోసం వచ్చాడు షిజ్జు. 1 month వచ్చిన తర్వాత నాకు అటాచ్మెంట్ ఇష్యూస్, వాడికి అటాచ్మెంట్ ఇష్యూస్ అనుకుంటే ఇద్దరం క్లోజ్ అయిపోయాం. దీని తర్వాత 1 month తర్వాత వాళ్ళు తీసుకెళ్తే వెళ్తే ఫీవర్ వచ్చేస్తుంది, తినడం మానేస్తాడు, హాస్పిటలైజ్ అయిపోతాడు. అలా మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంత పెట్టినా తినట్లేదు. ఇలా తినట్లేదు అంటే ఒకసారి నా దగ్గర తీసుకురండి నేను చూస్తా అని తెచ్చుకుంటే నా దగ్గర రాగానే తినడం స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేసిండు. అమ్మయ్య ఇప్పుడు సెట్ అయింది కదా అని మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ సిక్ అయిపోవడం, అలా 6 times అయింది. నేను చూడలేకపోయా వీడి బాధని, ఇంత ట్రామటైజ్ అయిపోతున్నాడు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పా, తీసేసుకుంటే మొత్తం తీసేసుకోండి, వాడికి ఏమైనా నాకు చెప్పొద్దు, లేదా నాకు ఇచ్చేసేయండి, వాడిని ఏమైనా అడగద్దు. ఈ మధ్యలో అటు ఇటు వాడి హెల్త్ పాడవుతుంది అంటే ఇంకప్పుడు నాకు ఇచ్చేసిండ్రు వాళ్ళు. అలా మొండిగా నా జీవితంలోకి వచ్చిండు షిజ్జు. అప్పుడు నాకు అంత ఎమోషన్ లేకుండా వాడి మీద ఏదో ఆడుకున్నానా, నా రూమ్మేటా, నా ఫ్రెండ్ అలా చూసా. కానీ వాడికి 2023లో సర్జరీ అయిన తర్వాత ఒక 30 కుట్లు పడ్డాయి వాడికి.
ప్రాస్టేట్ గ్లాండ్లో ఇంత పెద్ద సిస్ట్ ఫామ్ అయ్యి 30 స్టిచెస్ పడి హాస్పిటలైజ్ అయి అంటే సర్జరీ అయిన తర్వాత నేను 2 months నేను ఎలా కేర్ తీసుకున్నానో నాకు తెలుసు. మళ్ళీ ఈరోజు అదే ఎనర్జీతో వాడు ఇంత నీట్గా హీల్ అయిపోయాడు. మళ్ళీ అదే ఎనర్జీతో ఎగురుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఆ టైంలో ఒక్కరోజు నిద్రపోలేకపోయాను నేను. 4 ఫ్రెండ్స్ని పెట్టి ఒక గంట పవర్ నాప్స్ తీసుకున్నా మధ్యలో. కళ్ళు మూసుకుంటే వాడు ఎక్కడ కుట్లు పీకేసుకుంటాడో, కళ్ళు మూసుకుంటే వాడు ఎక్కడ ఏం చేసేసుకుంటాడో అన్న భయం కొద్దీ నేను ఒక నెల రోజులైతే నిద్ర లేదు నాకు. లిటరల్లీ నిద్ర లేదు. నేను ట్రామటైజ్ అయిపోయినా. బట్ ఆ టైంలో నాకు ఒక మదర్గా ఫీల్ అయ్యా. ఐ ఫెల్ట్ మదర్హుడ్. అంటే నాకు పిల్లలు లేరు, ఒక మాతృత్వం, ప్రతి ఆడదానికి మాతృత్వం ఎక్స్పీరియన్స్ చేయాలన్న కోరిక ఉంటుంది. కానీ ఈజ్ ఇట్ సేఫ్, కెన్ ఐ అఫోర్డ్ దిస్, ఐమ్ ఐ ఫీలింగ్ సేఫ్ ఇనఫ్ అనే 3 క్వశ్చన్స్ దగ్గర నాలాంటి వాళ్ళు పిల్లల్ని కనకుండా ఆగిపోతారు. మొగుడు దగ్గర నుంచి, ఫ్యామిలీ దగ్గర నుంచి, సొసైటీ దగ్గర నుంచి 3 విధాలుగా సేఫ్టీ లేనప్పుడే ఆడది పిల్లల్ని కనకుండా డెసిషన్ తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు మాతృత్వాన్ని గిఫ్ట్ చేసిండు నాకు. నేను అమ్మని అవ్వలేకపోయా అన్న ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి ఐ యామ్ హిజ్ మదర్, హీఈస్ మై చైల్డ్ అనే పాయింట్కి వచ్చాను నేను. లిటరల్లీ హీ స్టోల్ మై హార్ట్, హీ వాన్ మీ, సంపాదించుకున్నాడు ప్రేమని. సో నా జీవితంలోకి కుక్క నేను కొన్నది కాదు, నేను తీసుకొచ్చింది కాదు. నేను కార్లో ప్రతిసారి తిప్పే మనిషిని కాదు, నేను రిచ్ కాదు. వాడికి ఆకలితో మాడగొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఏడ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఐ లవ్ హిమ్ విత్ ప్రాపర్ లవ్. అంటే వాడిని ట్రామటైజ్ చేయను, కొట్టను, తిట్టను. ఈక్వాలిటీ, రెస్పెక్ట్, కన్సెంట్, మేనర్స్, వాడి ఇష్టాలను నేను పట్టించుకోవడం, ఇవన్నీ పట్టించుకుంటా. వాడు ఒకప్పుడు అనుకునేదాన్ని నేను, వీడు స్లేవ్, మనుషులకు స్లేవరీ కాకపోతే ఇదేంటి, అసలు కుక్కలు మనుషుల దగ్గర ఎందుకు వస్తాయి, స్లేవ్, అలా ఫీల్ అయ్యేదాన్ని. బట్ తర్వాత అర్థమైంది, అవి స్లేవ్స్ కాదు, గాడ్స్, మనని హీల్ చేసే ఏంజల్స్ అవి మన లైఫ్లో. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా నాకు చెప్పాను కదా, బెడ్ రిడన్ అయిపోయాను. కొంచెం హీల్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు వాకింగ్ చేయాలన్నా నాకు లోవర్ బ్యాక్లో పెయిన్ వస్తుంది, ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి. అలాంటి టైంలో కిలోమీటర్, 1.5 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3, 4, 5 కిలోమీటర్ల దాకా వాక్ చేయడం స్టార్ట్ చేశాం. నేను అనుకున్నా నేను వీడిని వాకింగ్ తీసుకెళ్తున్నా అనుకున్నాను, కానీ నాకు తర్వాత అర్థమైంది వాడు నన్ను వాకింగ్ తీసుకెళ్తున్నాడు. నా లైఫ్లో ఎవ్వరు మనుషులు లేరు, ఒంటరిదాన్ని అయిపోయినాను, కొట్టుకుంటున్నా, కానీ వాడు ఒక్కడు నా లైఫ్లో ఉన్నాడు. ఏదేమైనా నన్ను వదిలిపెట్టలేదు. మొండిగా వాకింగ్ తీసుకెళ్ళాడు, మొండిగా లాక్కెళ్ళాడు. ఫస్ట్ రోజు తిట్టుకున్నా, వారం రోజులు తిట్టుకున్నా, 10 రోజుల తర్వాత నాకు క్లారిటీ రావడం స్టార్ట్ అయింది. నేను వాడిని తీసుకెళ్ళట్లేదు, వాడు నన్ను తీసుకెళ్తున్నాడు. నేను వాడిని హీల్ చేయట్లేదు, వాడు నన్ను హీల్ చేస్తున్నాడు. నేను వాడిని కేర్ తీసుకోవట్లేదు, వాడు నన్ను కేర్ తీసుకుంటున్నాడు. అన్కండిషనల్ లవ్ వాడు ఇస్తున్నాడు కాబట్టే నేను ఇవ్వగలుగుతున్నా. అన్కండిషనల్ లవ్ అనేది నేర్చుకున్నా. సో డాగ్స్ అనేవి అంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకండి. మీరు ఎప్పుడైతే రోడ్డు మీద పోయే డాగ్స్ని రెస్పెక్ట్ ఇవ్వగలుగుతారో, వాటితో ఫ్రెండ్షిప్ చేసుకోగలుగుతారో, అవి మీ దగ్గర సేఫ్ ఫీల్ అవుతున్నాయో, అవి మీతో వచ్చి ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయో, అప్పుడే మీరు మంచి మనుషులని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరందరూ డాగ్ లవర్స్ అని అటాక్ చేస్తున్నారు కదా. ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది డాగ్ లవర్స్ని కాదండి, బాధ్యత లేని డిఫెన్స్లో డాగ్ని కొడుతున్న మనుషులని మీరు అటాక్ చేయాలి. డాగ్ లవర్స్ ఉన్నారు కాబట్టే, ఎంపతి ఉన్న మనుషులు ఉన్నారు కాబట్టే కొద్ది గొప్ప సొసైటీలో మానవత్వం మిగిలింది. లేకపోతే రోబోట్లకి మనుషులకి తేడా లేకుండా అయిపోతుంది. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోండి, వేకప్. ఈవెన్ ఆర్జీవి గారు కూడా చాలా మాట్లాడుతున్నారు కదా. నాకైతే ఐఎమ్ సో సారీ ఆర్జీవి గారు, ఫర్ యువర్ వర్క్, ఫర్ యువర్ ఫిల్మ్స్, ఫర్ యువర్ లాజికల్ ఇంటెలిజెన్స్. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. బట్ ఇట్స్ బీన్ అ వైల్. ఐ అండర్స్టూడ్. సైకాలజీ చదువుకున్న తర్వాత, థెరపీకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆర్జీవికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా తక్కువ, ఎంపతి అనేది లేదు. అందుకే ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. కావాలంటే ఆర్జీవి గారు, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫర్ అన్ ఓపెన్ ఒక డిబేట్ పెట్టుకుందాం, కాన్వర్జేషన్ కాదు. ఐ వాంట్ ఎ డిబేట్ విత్ యూ. డాగ్స్ గురించి, ఎంపతి గురించి లెట్ us talk. ఐఎమ్ రెడీ ఫర్ అన్ ఓపెన్ డిబేట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ సార్, విత్ రెస్పెక్ట్. నేను మిమ్మల్ని హర్ట్ చేయడానికో, మిమ్మల్ని చిన్న చేయడానికో కాదు. బట్ ఈ టాపిక్ మీద నేను మీతో డిబేట్ కూర్చోడానికి నేను రెడీగా ఉన్నాను. లెట్ మీ నో. ఐ హోప్ ఐ స్పోక్ సంథింగ్. దెర్ ఆర్ సో మెనీ సొల్యూషన్స్. కోఎగ్జిస్ట్ అవ్వడానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. మనం ఈ ప్రపంచంలో కేవలం డబ్బులు సంపాదించడానికి కాదు, కేవలం అచీవ్మెంట్స్ కోసం కాదు.
వీఆర్ సపోజ్ ఇక్కడ మనకి సోషల్ డ్యూటీ ఒకటి ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంది. నెక్స్ట్ జనరేషన్ హ్యూమానిటీ ఈ రెండు ఎవాల్వ్ అవ్వడానికి, ఎవల్యూషన్కి మన కాంట్రిబ్యూషన్ చాలా అవసరం ఉంది. నువ్వు డబ్బులు సంపాదించావు, నువ్వు గొప్ప గొప్ప పనులు సాధించావు, కానీ సోషల్లీ రెస్పాన్సిబుల్ లేని, రిచ్ అయినా సరే ఫేమస్ అయినా సరే, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని మనిషికి, ఫ్యూచర్కి ఎవల్యూషన్కి పనికిరాని మనిషికి వాల్యూ, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద వాల్యూ. సో చెప్పాల్సింది నేను చెప్పాను. ఇప్పుడు నీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనుషులు కుక్కలే కాదు, మనుషులు కూడా తప్పులు చేస్తారు. మనుషులు తప్పులు చేసినంత మాత్రం మనుషుల్ని షెల్టర్ హోమ్లో వేసేసి కట్టేయము. జస్టిస్ కోసం పోరాడతాము. హ్యూమానిటేరియన్ సొసైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే హ్యూమనిస్ట్ గ్రూపులు వస్తున్నాయి. వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే, క్రైమ్ చేసిన మనుషులందరికీ పనిష్మెంట్ అవసరమా? వాళ్ళకి హీలింగ్ కదా కావాల్సింది. ఒక మనిషి బాగుపడాలంటే నువ్వు తప్పు చేసావు, నీకు పనిష్మెంట్ ఇస్తా అనే కంటే నువ్వు హీల్ అవ్వాలి. నీకు ట్రామా ఉంది, నువ్వు డిఫెన్స్లో ఉన్నావు, నువ్వు కోపం, సప్రెస్డ్ యాంగర్ ఉంది, నీకు భయము వల్ల వచ్చిన సప్రెస్డ్ యాంగర్ వల్ల వచ్చిన డిఫెన్స్ వల్ల నువ్వు క్రిమినల్ అవుతున్నావు. నీకు కూడా మానవత్వం చూపించే హక్కు నీకుంది అని ఫైట్ చేసే హ్యుమానిటీ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళని హ్యూమనిస్టులు అంటారు. ఎన్జిఓలు ఉన్నాయి. చాలామంది హ్యూమన్ రైట్స్ కోసం కొట్టాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఊరికేనే లేరు. తప్పు చేసినా, క్రైమ్ చేసినా ఎందుకు చేసిరు, వాళ్ళ రూట్ కాజ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు, వాళ్ళకి ఎంపతి చూపించాలి, వాళ్ళని ఎలా హీల్ చేయాలి. దెబ్బ తగిలితే చెయ్యి తీసేయడం కాదు, ఆ దెబ్బ తగిలిందని హీల్ ఎలా చేయాలి అనే దాని గురించి మనం ఆలోచిస్తే యాజ్ అ సొసైటీ బాగుపడతాము. రేపు వచ్చే తరాలకి ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్గా నిల్చుంటాం. లేదు అంటే మన ప్రీవియస్ తరాలను తిట్టుకున్నట్టు రేపు మనని కూడా వచ్చే తరాలు మనం తిట్టుకోవడానికి మిగిలిపోతాం. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎ సేఫ్ సొసైటీ. ఐఎమ్ ప్రేయింగ్ కరుణ ఉన్న మనుషులు ఉండాల్సిన సొసైటీలో ఉండాలి. సొసైటీ హీల్ అవ్వాలి, అందరూ బాగుపడాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకరి మీద ఒకరు జాలి, కరుణ, డిపెండెన్సీతో బ్రతకగలగాలి. ఇలాంటి సొసైటీ నాకు కావాలి అని కోరుకుంటున్నాను. సో చిన్నప్పుడు నేను నేర్చుకున్న ఒక శాంతి మంత్రం మీకు చెప్పి ఈరోజు ఎపిసోడ్ ఎండ్ చేస్తా. ఓం ధ్యో శాంతిరంతరిక్షగుం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయ శాంతిర్వనస్పతయః శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి.